హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లో ఉన్న బనానాస్లో హెల్తీగా నో షుగర్, నో మైదా, నో జాగరీ లేకుండానే బనానా బర్ఫీ ప్రిపేర్ చేద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి కొబ్బరి, బనానా, డ్రై ఫ్రూట్స్, సరిపడంత నెయ్యి, యాలకుల పొడి, గోధుమ పిండి. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలను కట్ చేసి మిక్సర్కి పట్టాలండి. బనానా తొక్క అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సర్ బౌల్లో పేస్ట్ చేసి పెట్టుకున్నాలి. ఇష్టమయ్యే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను బాదాము, కాజు, కిస్మిస్ తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూడండి. ముందుగా కడాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయాలండి. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కొంచెం రోస్ట్ చేసుకున్నాను. కొంచెం అంతే కలర్ చేంజ్ కావాలండి. సైడ్కి ప్లేట్లో తీసుకుని ఉండాలి. హండ్రెడ్ గ్రామ్ గోధుమ పిండి తీసుకున్నాను. సన్నం మంట మీదనే కొంచెం బాగా రోస్ట్ చేయాలండి. ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా ఫ్రై చేయాలి. గోధుమ పిండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అండ్ పచ్చివాసన పోయేంత వరకు వేపుతూనే ఉండాలి. ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నా చూడండి. మనం ఒకటేసారి నెయ్యి వేసి వేపొద్దండి. కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా వేపుతుండాలి. కలర్ చేంజ్ అయింది చూడండి. గోధుమ పిండి వేగాక పచ్చి కొబ్బరి వేయాలండి. పచ్చి కొబ్బరి వేసి బాగా వేపుకుండాలండి. పచ్చి కొబ్బరి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగనీయాలి. పచ్చి కొబ్బరిను కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు బనానా పేస్ట్ వేసుకొని బాగా కలపాలండి. ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నా చూడండి. బాగా కలపాలండి. హండ్రెడ్ గ్రామ్ నేను పటిక బెల్లం తీసుకున్నానండి. అంటే రాక్ షుగర్ చిన్నగా ముక్కలుగా కట్ చేసి అందులో వేసానండి. చిన్నగా ముక్కలతో పటిక బెల్లం వేసి బాగా కలపాలండి. కొంచెం కరిగేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలండి. ఒక 5-6 స్పూన్లంతా పాలు వేయాలండి.
బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా వస్తుంది. కడాయికి ఇడుస్తుంది చూడండి, కడాయికి పట్టుకోకుండా ఉంటుందండి. మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలండి. లాస్ట్లో యాలక్కి పొడి వేస్తున్నాను చూడండి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. అయింది, ఆఫ్ చేశాను. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అంతా ప్లేట్కి రాయాలండి. ప్రిపేర్ చేసుకున్న బనానా అంతా ప్లేట్లో వేసుకొని కరెక్ట్గా సర్వ్ చేయాలండి. చెంచాతో కరెక్ట్ ప్రెస్ చేయాలండి. మనకు యా షేప్ కావాలో ఆ షేప్తో కట్ చేయాలండి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను. చూడండి, మన హెల్దీ బనానా బర్ఫీ రెడీ అయింది. చాలా సాఫ్ట్గా హెల్దీ స్వీట్నెస్తో సూపర్ టేస్ట్ అయింది. కిడ్స్ కూడా చాలా ఇష్టం అవుతుంది. మీరు కూడా ఈ బనానా బర్ఫీ ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరియు కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.